ఇంతకుముందు ఆర్ఆర్ విషయం వచ్చినప్పుడు రౌండ్ టేబుల్‌లో మీరు చెప్పారు. ఆల్రెడీ చూసేసాము, ఇచ్చేసాము మొత్తం దేవి గారికి. దేవి గారు కూడా ఏమన్నారు, మన ఇంతకుముందు సాంగ్ లాంచ్ చేసినప్పుడు మొత్తం మా స్టూడియోలో పెట్టుకొని చూసాము. అసలు మామూలుగా లేదు. మేము స్కోర్ చేయకుండానే అదిరిపోయిందని చెప్పేసి అన్నారు కదా! బట్ మరి మొన్న రిలీజ్ చేసిన లెటర్‌లోనేమో టైమ్లీ లేదు. టైమ్ లైన్స్ మాకు సెట్ ఆయన ఒక అవ్వలేదు. డేట్ చెప్పారు. ఆ డేట్‌కి ఎడిట్ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నేను చెన్నై ఎళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడు. ఓకే. ప్రీపోన్ అవ్వడం మూలంగా తమన్ స్టూడియో హైదరాబాద్, హ్మ్. దేవి గారి స్టూడియో చెన్నై. హ్మ్. నేను గంట ముందు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి, ఇంకో గంట ఫ్లై చేసి, మళ్ళీ ఆ గంట స్టూడియోకి వెళ్ళి వాళ్ళకి డైలీ 4 గంటలు. ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోగానే తమన్ దగ్గరికి వెళ్తున్నా. ఇంటర్వ్యూ బిఫోర్ తమన్ దగ్గరికి వెళ్ళా. హ్మ్. రీల్స్ చెక్ చేసుకుంటున్నా, వస్తున్నా. హ్మ్. సో ఇద్దరికి అమికబుల్గా, అంటే వీళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా ఇద్దరు నా ఫ్రెండ్స్. హ్మ్. నా ఫ్రెండ్స్ ఇద్దరు దాన్ని ఏమంటారు, నా ప్రెషర్ని అర్థం చేసుకొని హ్మ్. నా ఫ్రెండ్స్ ఇద్దరు ముందుకొచ్చి హ్మ్. నాకు సాయం చేస్తున్నారు. దేవికి తమన్కి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అంటే మీకేదో పడట్లేదు లేకపోతే ఇంకోటి అయన్నీ అడగట్లా. బట్ రీజన్ ఇప్పుడు మీరు మీరు చెప్పింది అడిగినా అలాంటివి ఏమీ లేవు. ఇప్పటి వరకు ఇప్పుడు ఈ రీజన్ ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు చాలా కదా. చోట్ల చెప్పాను. చెప్పారు ఆల్రెడీ. అయితే నేను వినలేదన్నమాట అయితే మొత్తానికి. మీరు సో అయితే ఒకళ్ళు సాంగ్స్ ఒకళ్ళు స్కోర్ చేయడం అనేది అది వెరీ మచ్ కామన్ ఇన్ హిందీ. తెలుగులో కూడా చాలా సినిమాలు అట్లా జరిగినాయి. మణి శర్మ గారు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇట్స్ ప్రతి కామన్ అండి. మనం ఈ మధ్య ఒక పద్ధతిగా ఒక ఫార్మాట్కి అలవాటు పడ్డం కాబట్టి మనకు కొత్త అనిపించిండొచ్చు, కానీ ఇట్స్ అండ్ దేవి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎవరైనా పేరు పెడతారా, లేదా తమన్ ట్యూన్స్కి ఎవరన్నా పేరు పెడతారా? ఇద్దరు సవ్యసాచిలాగా అటు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇద్దరు నిష్ణాతులే. ఇద్దరికి భయంకరమైన హోల్డ్ ఉంది. ఇది టైం లైన్స్ మ్యాచ్ చేయడానికి రిలీజ్ టెన్షన్లు తీసుకుంటే డెసిషన్ తప్ప ఒకరిని తక్కువ చేయాలని ఒకరిని ఎక్కువ చేయాలని కాదు. సార్ అయితే గబ్బర్ సింగ్ అనేది ఒక వరల్డ్ కంప్లీట్గా, అంటే అక్కడ ఇలా ఉండాలి అలా ఉండాలా లేదు, మీకు ఎలా అయితే కావాలో మీకు ఎలా అయితే కన్వీనియంట్గా ఉంటుందో కథ ప్రకారం అలా సెట్ చేసుకున్నారు. అవును. ఇది కూడా చూస్తుంటే కూడా ఒక అడవి, ఒక పోలీస్ స్టేషన్, ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లో కూడా ఒక బాణంతో పట్టుకుని ఇలాంటి కైండ్ ఆఫ్లన్నీ ఉన్నాయి కదా. సో ఇది ఎలా ఉండబోతుంది సార్? వరల్డ్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉండబోతుంది? చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. చిన్న ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఒక ట్రైబల్ కుర్రాడు చిన్నప్పటి నుంచి భగత్ సింగ్ స్ఫూర్తితో ఎదుగుతూ ఒక ధైర్యమే ఆయుధంగా అధర్మం మీద ధర్మం గెలవడమే చూపిస్తాం. డిఫరెంట్ బ్యాక్డ్రాప్లు అవ్వచ్చు, డిఫరెంట్ హీరోలు, డిఫరెంట్ గెటప్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. బట్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుంది? చెడు మీద మంచి గెలుపు. సో ఇందులో అదే దాన్ని ఎంత ఎంటర్టైనింగ్ అని చెప్పామనేది మీరు పుస్తకాలు చూస్తారు.